జేబీ సోదరులారా, విశ్వమానవుడు, ప్రపంచ మేధావి, భారతరత్న, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వేడుకలు ఇంకా కోవిడ్ దేశంలో జరుగుతున్నాయి సోదరులారా. మరి ఈ నెల 19వ తారీఖున శుక్రవారం సాయంకాలం 4 గంటల నుంచి 8:30 దాకా మరి కార్యక్రమం జరుగుతుంది. అంబేద్కర్ అనుసరించే సోదరులు అంబేద్కర్ లిస్టులు మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోదరుడు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆంధ్రస్ పక్క ఉన్న రెగ్గే మొన్న పోటింగ్ జరిగిన సేమ్ బిల్డింగు, మరి ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సోదరులారా, మనం ఒక విషయం నేను తెలియజేస్తున్నాను వీడియో ద్వారా. ఎవరికి మరి బాధపడినా నిప్పు తగిలినా నాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను అంబేద్కర్ అనుసరించే సోదరులాగా నేను వెళ్తాను కాబట్టి. మనం అదేవిధంగా మసీదుకి వెళ్ళినప్పుడు, మరి చర్చికి వెళ్ళినప్పుడు, అలాగే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా వెళ్తామో దేవుడి సన్నిధులకి, అదే విధంగా అంబేద్కర్ జయంతిలు కూడా మనం అదే విధంగా వెళ్ళాలి సోదరులారా. ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా జీవిందామంటే అది కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఈ బతుకు ఇలా బతుకుదామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశంలో కానీ ఈ సొసైటీలో ఇలా బతుకుదామంటే కారణం స్వేచ్ఛగా, సమానంగా, మరి స్త్రీలైనా సరే ఇలా ఉంటున్నారంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ సోదరులారా. మా దైవం కంట మేము ఎక్కువ కొలుచుకుంటాం. ఎందుకంటే ఏ దేవుడు మా తలరాతను మార్చలేదు, ఏ నాయకుడు మా తలరాతను మార్చలేదు. ఒకే ఒక్క నాయకుడు మాకు మన గుండెల్లో ఉన్న దేవుడు ఉన్నారంటే కారణం అది బాబాసాహెబ్ అంబేద్కర్ సోదరులారా. మరి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణను పాటించాలి. ఎందుకంటే మహానేత కోసం చెప్పినప్పుడు మనం ప్రతి పాయింట్ను కూడా వినడానికి ప్రయత్నం చేయాలి సోదరులారా. వచ్చి యువతకి మనం తెలుసుకున్న నాలెడ్జ్ని యువతకి మోటివేట్ చేయాలి తప్ప మరి ఈ విధంగా మనం చేసుకోవడం మరి కరెక్ట్ కాదు. మనందరం కూడా మరి ఎంజాయ్ చేయాలి చేసే టైము. అదే టైంలో వినాలి, అందరితో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 19వ తారీఖున శుక్రవారం సాయంకాలం 4:30 నుంచి 8:30 దాకా మరి అంబేద్కర్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరు రావాలని, హాజరవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.